హలో ఆల్, వెల్కమ్ టు బిజీ హ్యాండ్స్. ఈరోజు పొలిటిసైడ్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 2019తో పోల్చుకుంటే ఎంత శాతం నష్టపోయిందో చర్చిద్దాం. 2019లో మొత్తం 303 సీట్లు రాగా ఇప్పుడు లేటెస్ట్ కౌన్సిల్ ఫలితాల్లో 240 దగ్గర ఆగింది. ఇక్కడ ఎక్కువ నష్టం ఉత్తర భారతదేశంలో జరగగా అక్కడ 56 స్థానాలు కోల్పోయింది. పశ్చిమ భారతదేశంలో 15 స్థానాలు కోల్పోయింది. తూర్పు భారతదేశంలో ఒరిస్సా వల్ల 6 స్థానాలను ప్లస్గా తెచ్చుకోగలిగింది. దక్షిణ భారతదేశంలో నికరంగా ఏమీ పెరగలేదు, కానీ కర్ణాటకలో వచ్చిన 8 స్థానాల నష్టాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు భర్తీ చేశాయి. అయితే యూపీ ప్రజలకు ఏపీ ప్రజలు ధన్యవాదం తెలియజేయాలి. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఎక్కువ నష్టం యూపీలోనే జరిగింది. ఇక్కడ 29 స్థానాలు నష్టపోయింది. తద్వారా బీజేపీకి సొంతంగా మ్యాజిక్ నెంబర్ రాకుండా నిలువరించారు. దాంతో ఏపీలో మన బలం అనివార్యమైంది. దాంతో ఇప్పుడు మనకి హక్కుగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను బీజేపీ చేకూర్చాల్సిందే. యూపీలో సమాజ్వాదీ పార్టీ గుర్తు కూడా సైకిలే. ఇది యాదృచ్ఛికం. యూపీలో 2019లో 69 స్థానాలు సొంతంగా సాధించిన బీజేపీ ఈసారి 33కి పడిపోయింది. ఇక్కడ నష్టం జరగడానికి ప్రధాన కారణం మాయావతి స్తబ్దత. బీఎస్పీ పోటీ చేసినా కూడా యాక్టివ్గా లేకపోవడం వల్ల ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలకు బదిలీ అయ్యాయి. యూపీ తర్వాత రాజస్థాన్లో 11, హర్యానాలో 5 స్థానాలు కోల్పోయింది. బీహార్, జార్ఖండ్లో కూడా 8 స్థానాలు కోల్పోయింది. దీనిని బట్టి బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. పశ్చిమ భారతాన మహారాష్ట్రలో బీజేపీ చేసిన అరాచకానికి 14 సీట్ల మైనస్తో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. అయితే 4 నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. గుజరాత్లో కూడా బీజేపీ ఒక స్థానం కోల్పోయింది. మధ్య భారతంలో ఎంపీలో అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఛత్తీస్గఢ్లో ఒక స్థానం మాత్రమే కోల్పోయి 2019తో పోలిస్తే మొత్తం 2 స్థానాలు పెంచుకుంది. ఈశాన్య భారతంలో 2019లో వచ్చిన స్థానాలు అన్నీ నిలుపుకొని ఒక మణిపూర్లో మాత్రమే ఉన్న స్థానాన్ని పోగొట్టుకుంది. ఆ స్థానం ఎందుకు పోయిందో వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. తూర్పున పశ్చిమ బెంగాల్లో 6 సీట్లు నష్టపోయినా ఒరిస్సాలో చరిత్ర తిరగరాసి 2019తో పోల్చుకుంటే 12 స్థానాలు పెంచుకుంది. నవీన్ పట్నాయక్ జేడీయూ ఉనికిలో లేకుండా పోయింది. మొత్తం మీద దేశ ప్రజలు బీజేపీ కావాలి, కానీ బలమైన ప్రతిపక్షం కూడా ఉండాలి అని తీర్పిచ్చారు. ప్రజాస్వామ్యం యొక్క అమూల్యమైన లక్షణాన్ని ప్రపంచానికి చాటారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ భారతీయ పౌరులారా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిజీ హ్యాండ్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.